దూరంగా ఉండవయ్యా. ఎవరయ్యా నీవు? దూరంగా ఉండి మాట్లాడు, అది పద్ధతి. బాగు బాగు దూరంగా ఉండమని చెబుతున్నానయ్య, అంతే. అవును. ఎందుకని? నీవు త్రాగుబోతువయ్యా, అందుచేతనే. అదిగాక అంటరాని వాడవు. అంటరాని వాడినా? తెలిసినదా? అంటరాని వాడినా? అవును. ఓరి సద్య జాతి పేరెత్తున్నాడు రోయ్. పెరెత్తినాడండి పెదకులమండి, ఏరబాగు సంగతి మీ కిరగలేదండి. పెరెత్తినాడండి పెదకులమండి, కసింత కల్లేసి కాటికి నేపోతుంటే, కసింత కల్లేసి కాటికి నేపోతుంటే, చిన్న చిన్నోళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంతా, చిన్న చిన్నోళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంతా కుర్చీలు పెట్టేసి కూర్చుండబెడతారు, కుర్చీలు పెట్టేసి కూర్చుండబెడతారు. పెరెత్తినాడండి పెదకులమండి, ఈరబాగు సంగతి మీ కిరగలేదండి. యదపురాణాలు చదివిన పేపనోళ్ళని, యదపురాణాలు చదివిన పేపనోళ్ళని ఏది రమ్మను, నాతో తాగమను, తాగి ఊగమను, ఉప్పు కాయమను, ముక్క నందమను, తొక్క చెంచమను, తోలు తీయమను, తోలు ముయ్యమను, చెప్పులు కొట్టమను. బాబా, నేను ఈ కాశీపుర కాటి కాపర్ని. ఓహో. ఈ ఊళ్ళో నన్ను దూరం దూరం అన్నోళ్ళంతా శివరాఖరికి మన కాటికే వస్తారు. అవును. ఎవడెంత గొప్ప జాతిలో పుట్టినా కడకి కడ జాతుడి కర్ర దెబ్బ తగిలితేనే కానీ ఆడి కపాలానికి మోక్షం ఉండదు. అది వాస్తవమే బాబా. దూరం దూరం అంటున్నావు. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదే నువ్వున్నావు. అవును. నువ్వున్న అదే ఆకాశం కింద నేను ఉన్నాను. మరి అది పర్లేదంటావా? అది కాదయ్యా. ఎప్పుడైనా, ఎన్నడైనా, ఎక్కడైనా, ఏ చోటనైనా బొటన వేలు బొటన వేలే, చిటికన వేలు చిటికన వేలే. దానికున్న విలువ వేరు, దీనికున్న విలువ వేరు. అది తప్పదయ్యా. మన పెద్దలు ఏనాడో రాసి పెట్టిన శాసనం అది. సరే, ముందు నేను చెప్పేది ఇది పర్లేదంటావా? ఏమిటి? నేనున్న భూమి మీదే నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్న ఆకాశం కింద నేను ఉన్నాను. అవును. ఈ గాలిని మీదకి వచ్చిన గాలే నీ మీదకి వస్తుంది. అవును. మైలు రావట్లేదంటావా? వస్తుంది. నేను రోజు మునిగి అదే గంగలో, ఇవాళ నువ్వు మునిగావు. అవును. అంటుకోలేదంటావా? అయినా నువ్వు పక్కకు తొలగమంటుంది ఎవరిని? తప్పదయ్యా. మా పెద్దలు మాకంటూ ఒక ఆచారం ఏర్పరిచి ఉన్నారు. దానిని అవలంబించడం మా విధి. ఏమని చెప్పారు? చిటికిన వేసుని తెగ్గు చేసుకోమని చెప్పారా? చెప్పలేదు. బొటన వేలు దాచుకోమని చెప్పారు? అది కాదు. చిటికిన వేలు బొటన వేలు అన్ని ఈ చేతివే కదా. అవును. ఇవన్నీ ఒక చోటే ఉంటాయి కదా. ఒకదానికి ఒకటి అంటుకోవా? అంటుకోకుండానే నీ ముద్ద నీ నోట్లోకి వెళ్తుంది. కావచ్చునయ్యా. కానీ కావచ్చు. ఒక విషయం చెప్పనా? నీకు మనుధర్మశాస్త్రం చదివినావో లేదో తెలియదు. మరి మనుధర్మశాస్త్రం బాగా చదివి అప్పుడు నాతో మాట్లాడు. నువ్వు చదివావా? నాకు తెలుసు. అయ్యి బాబు, మీ సంగతి మాకు బాగా తెలుసు. మీ వేపనోళ్ళు ఉన్నారే, సంధ్యావందనం రానోళ్ళు కూడా అన్ని శాస్త్రాలు చదివేసినట్టు కవులు చెప్పేస్తారు. మాకు తెలదేటి కావచ్చును, ఉండవచ్చును. సరే కానీ మొగం చూస్తుంటే ఊరు కొత్తల్లో ఉన్నాం. మీద వచ్చేవాటి ఇతడిని బానిసగా అమ్మడానికే వచ్చానయ్యా. ఏం చేస్తున్నా? అమ్ముచున్నానయ్యా, బానిసగా. అమ్ముతున్నావా? అవును. ధర చెప్పు. సరియే, ధర చెప్పుచున్నాను. సావధానముగా వినవయ్యా.
దీని భావం ఏమిటో తెలుసా? బాగుంది చెప్పు. బాగుందా? భావం ఎందుకయ్యా, నాకు ధర చెప్పు. ఓహో, నీకు అర్థం కాలేదన్నమాట. సరే, ఒక ఏనుగు పైన బలమైన మనిషి నిలువబడి ఒక రత్నమును పైకి విసిరినచో అది ఎంత పైకి పోవునో అంత ఎత్తు ధనరాశి మాకు కావలయునయ్యా. అంతే. ఓయబ్బో, శానా ఉండదే. నీ చేత కాదు లేవయ్యా. పొమ్ము పొమ్ము. ఏటి నాకు చేత కదా? మరి ఏటి నాకు చేత కదా? నీకు తెలవదేమో. చేతనైతే ఈ భూమి మీద పుట్టి నానా దగులుబాజీ పనులు చేసే ప్రతి ఒక్కడు ముందు నా కాడికే వచ్చి ఆడి పాపాలను వదిలించుకుంటేనే కానీ ముందుకు వెళ్ళాడు. అట్టాడి పాపపు సొమ్ము మన కాడ శానా ఉండదు. ఓహో, ఆ సొమ్ముతో ఎట్లాంటి వాళ్ళు ఎంతమందినైనా కొనిపారేస్తాం కానీ నువ్వు పక్కెళ్ళి అది కానీ ముందు కంపు. బాబా, నిన్ను చూస్తుంటే గొప్పింటోళ్ళ బిడ్డల్లో ఉన్నావు. అతగాడేమి నిన్ను అమ్మేస్తానంటున్నాడు. నీకు ఇష్టమేనా? ఇష్టమే మహాత్మా. నా అంగీకార ప్రకారమే ఆయన అమ్ముచున్నాను. నీ పేరేంది? నా పేరు హరిశ్చంద్రుడు. అరే, అవన్నీ మనకు తిరగవు. నా పేరు ఈరబాబు. మరి నిన్ను ఈర దాసా అంటానా? పలుకుతావా? సరియే మహాత్మా, అలాగునే స్వామి. నా కాడ పనులన్నీ చాలా కష్టంగా ఉంటాయి. మరి చేయగలవా? చేస్తాను స్వామి. ఎంత కష్టమైన పని అయినను నేను చేయుటకు సిద్ధముగానే ఉన్నాను. రే ఎనక పగలనక ఒళ్ళకట్లో కాపలా ఉండాలి. ఉంటావా? అలాగునే స్వామి. అక్కడికి మడుసులు శవాలను తెస్తారయ్యా. ముందు ఆ శవాన్ని చూడాలి. ఆ తర్వాత ఒక మాడ, ఒక పాత, ఎన్ని తండులంబులు, ఎంత పిండాకుడు కాటి సుంకంగా వసూలు చేయాలి. అది వసూలు చేసాకే శవాన్ని కొరివెట్టనియాలి. అది ఎవరైనా కానీ, రాజైనా పేదైనా, తిన్నైనా పెద్దైనా, కడకు నీ కొడుకైనా సరే చేస్తావా? అలాగునే స్వామి, చేస్తాను మహాత్మా. ఆ మాడ, ఆ పాత, ఆ తండులంబులు నా కంపాల, ఆ పిండాకుడు, ఆ పిండాకుడే నువ్వు తినాల. తింటావా? మహాప్రసాదము స్వామి, మహాప్రసాదము. అలాగునే అలాగునే. సరే, శివరాకర్ది సొత్తుగా ఎనుకో. మా దేశాన్ని వెళ్ళే రాజు, కాశీరాజు, మహా తిక్కలోడు. ఎప్పుడు జనం మీద ఏ రాయేస్తాడు అతగాడికి తెలవదు. ఆ కిందోళ్ళు చెప్పిందే వింటాడు. ఎవరికి పడితే ఏదో ఒక శిక్ష చేసేస్తా ఉంటాడు. ఆ శిక్ష చేసిన వాళ్ళు మనగడికి పంపుతాడు. ప్రభుత్వ ఉద్యోగం కదా, కాదండానికి లేదు. కాని పని అనిపించినా కళ్ళు మూసుకొని చేసేయాల. అది ఎవరైనా కానీ, పిన్నైనా పెద్దయినా, ఆడైనా మగైనా, ఆఖరికి నీ ఆడైనా సరే తల నరకమంటే కసక్కన నరకాల.
అలాగునే చేస్తాను మహాత్మా, అలాగునే చేస్తాను స్వామి. ఇదిగో ఇలా శివరాఖరికి వెళ్తే ఊరికి ఉత్తరానందం మశానం. ఇదిగో ఈ పక్కనే మన ఇల్లు. ఇదిగో ఏరదాసా, అయ్యా రాత్రంతా వల్లకట్లో కాపలా ఉండు. పొద్దున్నే ఇదిగో ఈ కొండనండా నా కోసం కళ్ళెత్తుగా. హరిశ్చంద్ర, నీ రుణము తీరిపోయినదయ్యా. నీవింక నిశ్చింతగా పోయిరమ్ము హరిశ్చంద్ర, పోయిరమ్ము, పోయి. నక్షత్రేశ్వర, ఎక్కడనో నిశ్చింతతో తపంబాచరించుకొను నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమున పడరాని పాట్లు పడితివయ్యా, పడరాని పాట్లు పడితివి. నన్ను క్షమింపుమయ్యా, నన్ను క్షమింపుమయ్యా. అయ్యయ్యో, అయ్యయ్యో. నేనిప్పుడు ధర్మమూర్తికి ఏమని ప్రత్యుత్తరం ఇస్తుంది? ఇట్టి పరమ సత్యవంతులు నేనెంత చేసి తిని హరిశ్చంద్ర, నేనే నీకన్ని విధముల కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడినయ్యా. అయ్యా, పుట్టిన దాది అనన్య సామాన్యమైన సత్య నిష్ఠాగరిష్టచే పరిశుద్ధమైన నీ మానసంపునికి ఇంతటి క్షోభ తెచ్చి పెట్టిన దుష్టుడనయ్యా. నేను శిక్షార్హుడనే కానీ క్షమార్హుడను కానయ్యా. అయ్యా, కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండవు. కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబో. కావలసిన కారణార్థము లవంగును దప్పునే, నా అకృత్యము తలపున ఉంచకయ్యా. అయ్యా, అయ్యా, అయ్యా. విహితంబున నన్ను క్షమింపుమయ్యా. నా కలుషమే నా కలుషమే నా కలుషమే అంతకంతకధికంబయి అయ్యా, అంతకంతకధికంబయి నన్వధింపకుండునే. ఆ ఆ ఆ ఆ
శంకరుడా, రాజగు, అవునయ్యా, అవును స్వామి. రాజు కింకరుడగు, అయ్యా రాజు కింకరుడగు కాలానుకూలంబుగా అయ్యా, బాధపడకుమయ్యా, నిన్న పరమేశ్వరుడు రక్షించుగా తల్లి. మీరు చేసినదేమున్నది మహాత్మా? నా పూర్వపు సంచిత పాప ఫలమే నన్ను ఈ కష్టములకు తెచ్చి నేను ఇంక పోయి వత్తును స్వామి. పోయిరమ్ము హరిశ్చంద్ర. నాకింక సెలవసు. అటులనే స్వామి, మీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక నాయన. పోయిరమ్ము హరిశ్చంద్ర, పోయిరమ్ము నాయన.